అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన నీటిపారుదల శాఖ ఏడబ్ల్యూ నికేష్ కుమార్కు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నికేష్ కుమార్ను అధికారులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఏఈగా పనిచేస్తున్న నికేష్ కుమార్ని ఈరోజు మరొకసారి ఏసీబీ అధికారులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్కి అయితే ఏసీబీ అధికారులు అయితే కొద్దిసేపటి కింద అయితే తరలించడం జరిగింది. అతనికి సంబంధించిన నిన్న ఆయన నివాసాలతో పాటు ఆయన బంధువుల నివాసాల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 19 ప్రాంతాల్లో కూడా ఈ సోదాలు నిర్వహించడం జరిగింది. దాంట్లో 17 కోట్లకు సంబంధించి కూడా ఆస్తులను అయితే ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. వ్యవసాయ క్షేత్రం కానీ తర్వాత కమర్షియల్ బిల్డింగ్లతో పాటు అపార్ట్మెంట్లు ఓపెన్ ప్లాట్లకు సంబంధించి కూడా భారీగా ఉన్నట్లు అతని పేరు మీద తర్వాత అతని బంధువుల పేరు మీద కూడా ఈ భూములకు సంబంధించి ఆస్తుల పైన కూడా భారీగా ఉన్నట్లయితే ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ప్రస్తుతం అయితే అతని అదుపులో తీసుకొని నిన్న రాత్రి నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించిన తర్వాత ఈరోజు ఉదయం 6 గంటలకి గుడిమల్కాపూర్లోని ఏసీబీ న్యాయమూర్తి నివాసంలో 6 గంటలకి ప్రవేశపెట్టడం జరిగింది. జ్యుడిషియల్ రిమాండ్ న్యాయమూర్తి విధించిన వెంటనే తర్వాత అతని గుడిమల్కాపూర్ నుంచి చెంచల్గూడకి కొద్దిసేపటి కింద తరలించారు. 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన ఏసీబీ అధికారులు న్యాయమూర్తి అయితే విధించడం జరిగింది. అయితే మరొకసారి అతన్ని కస్టడీ తీసుకొని విచారిస్తున్నట్లయితే అతనికి సంబంధించిన ఆస్తుల వివరాలు మరికొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని చెప్పి కూడా ఏసీబీ అధికారులు అయితే భావిస్తున్నారు. ఇప్పటికే అతనికి సంబంధించిన ఆస్తుల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లకు సంబంధించి కూడా ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. కేవలం ఇతను 2013కి సంబంధించి కూడా మొదటిగా ఉద్యోగం పొందినప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటికి కేవలం 2024 వరకు అతని 10 ఏళ్లలో దాదాపు 10 ఏళ్లలో పాటు 100 కోట్ల రూపాయలకు సంబంధించి అక్రమ సంపాదన కూడబెట్టారని చెప్పి కూడా అధికారులు అయితే గుర్తించారు. కాబట్టి కేవలం అతను సంపాదించిన అక్రమ సంపాదన ఉందా లేదా ఇతరులకు సంబంధించి ఏదైనా బినామీగా ఇతను ఉన్నారన్న కోణంలో కూడా ఏసీబీ అధికారులు ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. కస్టడీ తీసుకున్న తర్వాత కస్టడీలో మరికొన్ని విషయాలు తెలుసని ఏసీబీ అధికారులు అయితే భావిస్తున్నారు. గతంలో ఒక అనుమతి కోసం ఒక బాధితుడి నుంచి కూడా 2,50,000కు సంబంధించి డిమాండ్ చేయగా 1,50,000 ముందస్తుగానే ఇవ్వడం తర్వాత ఇంకో మిగతా అమౌంట్ ఇస్తున్న సమయంలోనే బాధితుడు ఏసీపీ అధికారులను ఆశ్రయించి ఆ కేసులో నికేష్తో పాటు మరికొంతమంది ముగ్గురు ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ అయితే తరలించడం జరిగింది. గత ఈ ఏడాది సంబంధించి మే 31న కూడా ఈ కేసును అయితే నమోదు చేసి అయితే జరిగింది. అయితే ఈ నెలలో ఈ ఏడాదిలో జూన్ జూలైకి సంబంధించి అయితే అతను ఈ జ్యుడిషియల్ రిమాండ్కి అయితే వెళ్ళిన తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత అతని ఆస్తులపైన కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు క్రమంలోనే భారీగా ఆస్తులు కూడబెట్టారని చెప్పి కూడా వెల్లడించడంతో మరొకసారి అతని నివాసంతో పాటు అతన్ని సంబంధించిన బంధువులకు సంబంధించిన కూడా ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించి ఆస్తులను అయితే భారీగా కూడబెట్టారనైతే గుర్తించారు. కస్టడీలో చాలా విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. అతను ఎక్కడెక్కడ పనిచేశారో ఆ సమయంలో కూడా వాటి వివరాలు సేకరించి తర్వాత అతను కేవలం హైదరాబాద్లోనే తర్వాత ఇతర ప్రాంతాలకు సంబంధించి కూడా ఏదైనా ఆస్తులు కూడబెట్టారా లేదని కూడా పోలీసులు ఏసీబీ అధికారులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.